ఈ దినవాక్య ధ్యానాంశం. ఓ తల్లి నమ్మకం. ఆ తల్లి తన కుమారుని కంటికి రెప్పలా చూసుకునేది. చిన్నప్పటి నుండి దేవుని యందలి భయభక్తులతో ప్రార్థనతో పెంచింది. ఆ కుమారుడు బయటికి వెళుతున్నప్పుడు కూడా ప్రార్థన చేసి అతని చుట్టూ కంచె వేసి మరీ పంపించేది. ఒకరోజు ఆ కుమారుడు ఎంతో సంతోషంతో తన తల్లి యొద్దకు వచ్చి, అమ్మ, నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది, వెంటనే వెళ్ళాలని చెప్పగా, అప్పుడు ఆ తల్లి ఆ కుమారుని దగ్గరకు తీసుకుని, నాయన, తల్లిగా నీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను. నా ప్రార్థన నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండమని చెప్పి, ప్రభువా, నా కుమారుని చుట్టూ నీ దూతలను కావలిగా ఉంచు. సైన్యములో పనిచేస్తున్నప్పుడు ఎటువంటి అపాయం రాకుండా కాపాడు అని చెప్పి ప్రార్థన చేసి పంపించింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ తల్లికి కుమారుడు యుద్ధములో చంపబడ్డాడని ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? ఒకగానొక కుమారుని సైన్యములో చేరిస్తే నా కుమారుని దేవుడు నాకు దూరం చేశాడే, అయ్యో, నా ప్రార్థనలని ఏమైపోయాయి, దేవా, నా కుమారుని నాకు లేకుండా చేశావేమిటి అని ఏడవలేదండి. ఆ తల్లి ఏడవడానికి బదులుగా మోకాళ్ళ మీద పడి, ప్రభువా, ఇశ్రాయేలును కాపాడు, నీవు కొనకవు, నిద్రపోవు, కీర్తన 124 అని నా కుమారునికి నేర్పించి అదే విశ్వాసంతో ప్రార్థించేదాన్ని. నా కుమారుడు చనిపోయాడని నాకు వచ్చిన ఈ టెలిగ్రామ్ నేను నమ్మను. నేను జీవం కలిగిన నీ వాక్యాన్ని, నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముతాను. నా కుమారుని కాపాడుటకు, సంరక్షించుటకు నువ్వు సమర్థుడవు, చాలిన వాడవి అని ప్రార్థన చేసి ఆ టెలిగ్రామ్ పట్టుకుని ఆర్మీ ఉన్న ప్రాంతానికి వెళ్ళింది. యుద్ధములో అనేక మంది సైనికులు మరణించారు. కావున అక్కడున్న హాస్పిటల్ దగ్గర చాలా మంది ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లి టెలిగ్రామ్ తీసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది. కుమారుడు మరణించాడని తెలిసిన తల్లి పరుగున వెళ్ళాలి, కానీ ఆ తల్లి మాత్రం అడుగు వేసుకుంటూ ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అధికారులకు ఉత్తరం చూపించి, అయ్యా, నా కుమారుడు చనిపోయాడని ఉత్తరం వచ్చింది, కానీ నా కుమారుడు చనిపోలేదు, ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను ఈ టెలిగ్రామ్ నమ్మడం లేదు. నా కుమారుడు ఎక్కడ ఉన్నాడో చూపిస్తారా అని అడుగుతూ ఉండగా ఆ తల్లి గురించి తెలిసిన వాళ్ళు పరుగున వచ్చి, అమ్మా, నీ కుమారునికి ఏమీ కాలేదు, వేరే వాళ్లకు పంపించవలసిన టెలిగ్రామ్ పొరపాటున నీకు పంపించారు, మమ్మల్ని క్షమించండి అని చెప్పారు. అప్పుడు ఆ తల్లయ్య, ఈ విషయం నాకు మా ఇంటి దగ్గరే తెలుసు. ఎలా తెలుసు? నేను నమ్మిన నా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నేను టెలిగ్రామ్ నమ్మలేదు, కానీ దేవుని వాక్యాన్ని నమ్మాను. నువ్వు ఎంత గొప్ప దైవజనుడవైనా, ఎంత గొప్ప సేవకుడవైనా, ఎంత గొప్ప ఆత్మీయుడవు లేదా ఆత్మీయురాలవైనా, నువ్వు ఒకవేళ వాస్తవాన్ని భ్రమపడి నమ్మి చింతిస్తే, ఏడిస్తే, కృంగిపోతే దేవుడు కూడా కలుగు చేసుకోడు. మనం అనుమానానికి తావు ఇవ్వకుండా విశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని నమ్మేవారముగా ఉండాలి. అదే మనకు నెమ్మదినిస్తుంది. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండుటను వాడు దుర్వార్తకు జేడియడు. కీర్తన 112:7. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.